Step into Value Zone Hypermart Patancheru. నమస్తే, నేను విజయ్. వైఎస్ షర్మిలతో పాటు తాను కూడా కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానంటూ మరొక్కసారి ఆళ్ల రామకృష్ణారెడ్డి వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేసినటువంటి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అలియాస్ ఆర్కే మరొకసారి ఆయన ఉద్ఘాటించారు. మీడియా ముందుకు ఆయన చెప్పారు, మొదట నేనే ఒక ఎమ్మెల్యేగా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నటువంటి మొట్టమొదటి నాయకుడిని. షర్మిల పార్టీలో చేరిన తర్వాత ఆమె బాధ్యతలు తీసుకున్న తర్వాత పార్టీలో చేరుతానంటూ కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు మళ్ళీ ఒక చర్చగా మారాయి. సో ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏం మాట్లాడారో ఒకసారి వినిపించే ప్రయత్నం చేస్తాను. నేను కూడా చూసాను ప్రెస్ లోనే. 2-3 రోజుల తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరిన 2-3 రోజుల తర్వాత పూర్తి వివరాలతోటి నేను బయటకు వస్తానని అమ్మ చెప్పడం కూడా చూశాం. కాబట్టి ఇది మాత్రం నాకు తెలిసినంత వరకు కూడా పూర్తిగా వివాహానికి సంబంధించినటువంటి ఆహ్వానానికి రావడం జరుగుతుందని చెప్పి నేను భావిస్తాను. మీరే అడిగితే నేను షర్మిలమ్మ గారితో పాటు వెళ్తామండి, విజయమ్మ గారితో పాటు వెళ్తాం, వాళ్ళతో పాటు వెళ్తాం. ఇంకా నేను ముందే చెప్పున్నానండి, షర్మిలమ్మ గారి బాటలో నేను నడుస్తాను అని. దానికి ప్రధాన కారణం మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ నుంచే వచ్చిన వాళ్ళము. ఇవాళ తిరిగి షర్మిలమ్మ గారు కాంగ్రెస్ పార్టీకి వెళ్తానని చెప్పేసి చెప్పడం, షర్మిలమ్మ గారు రేపు ఉదయం సోనియా గాంధీ గారి దగ్గర, రాహుల్ గాంధీ గారి దగ్గర, మల్లికార్జున్ ఖర్గే గారు అలాంటి పెద్దలందరి సమక్షంలో ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లుగా మనందరం కూడా వార్తల ద్వారా తెలుసుకుంటా ఉన్నాం. అది అయిన తర్వాత నేను కూడా షర్మిలమ్మ గారి సమక్షంలో ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పేసి భావిస్తున్నాను. ఎస్, అంటే తాను కూడా షర్మిల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరుతాను. రేపు షర్మిల రేపు సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీలో చేరడం, కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు చేపట్టడం తరువాయి అనేటువంటి విషయాన్ని కూడా ఆయన చెప్తూనే తామంతా కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నేతలం, నాయకులం అక్కడి నుంచే వైఎస్ఆర్సీపీలోకి వచ్చాం. సో ఇక తిరిగి తమ కాంగ్రెస్ పార్టీలోకి వెళుతాము అంటూ కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసినటువంటి కామెంట్స్ ఇప్పుడు మళ్ళీ కూడా ఒక చర్చగా మారే. అదేవిధంగా అంటే కాసేపట్లో షర్మిల నేరుగా తన సోదరుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఏపీ సీఎం అలాగే వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డిని నేరుగా కలవబోతున్నారు. తన కుమారుడు రాజారెడ్డి వివాహానికి సంబంధించినటువంటి వెడ్డింగ్ కార్డును స్వయంగా కుటుంబ సభ్యులతో కలిసి ఆమె నేరుగా తన అన్నకు వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి కాసేపట్లో తాడేపల్లికి జగన్మోహన్ రెడ్డి నివాసానికి వెళ్ళబోతున్నారు. తాను కూడా వెళ్ళబోతున్నట్టుగా షర్మిలతో కలిసి తాను కూడా నేరుగా జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్తున్నట్టుగా ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. అదేవిధంగా మరికొన్ని కామెంట్స్ కూడా ఆయన చేశారు. అంటే ఇప్పటికే ఆర్కే అనేక కేసులను చంద్రబాబు మీద వేయడం జరిగింది. అక్కడ అమరావతి కేసులకు సంబంధించి ప్రస్తుతం కోర్టులో కూడా విచారణ నడుస్తున్నటువంటి విషయం మీకు తెలిసిందే. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా కూడా ఓటుకు నోటు కేసు, తెలంగాణలో ఓటుకు నోటు ఎమ్మెల్యే కొనుగోలు ఓటు వేసేటువంటి విషయంలో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేసేటువంటి విషయంలో అప్పట్లో రేవంత్ రెడ్డి అలాగే చంద్రబాబు రేవంత్ రెడ్డి ద్వారా ఈ ఓటును కొనుగోలు చేయడానికి ప్రయత్నించారంటూ కూడా అప్పట్లో ఒక కేసు నమోదైంది. ఆ కేసులో కూడా ఆర్కే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఈ కేసుకు సంబంధించి విచారణ త్వరితగతిన పూర్తి కావడం లేదు, కాబట్టి ఈ విచారణను సిబిఐకి అప్పచెప్పాలి, తెలంగాణకు సంబంధించినటువంటి ఏసీబీ నుంచి ఈ కేసును సిబిఐకి అప్పచెప్పాలి, అదేవిధంగా ఇందులో చంద్రబాబును కూడా ముద్దాయిగా చేర్చాలి అంటూ కూడా ఆయన సుప్రీంకోర్టులో 2 పిటిషన్లు ఆయన దాఖలు చేయడం జరిగింది. అప్పట్లోనే అవి రీసెంట్గానే సుప్రీంకోర్టు బెంచ్కి మీదకి రావడం జరిగింది. ప్రస్తుతం అక్కడ విచారణ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు ఈ కేసుకు సంబంధించి అంటే ఆళ్ల రామకృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే ఇదే కాంగ్రెస్ పార్టీలో తెలంగాణలో సీఎంగా ఉన్నటువంటి అలాగే పీసీసీ చీఫ్గా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి మీద కేసు వేసినటువంటి నేపథ్యంలో సో దీని మీద కేసును ఉపసంహరించుకుంటారా లేదంటే కొనసాగిస్తారా? ఈ డౌట్ అందరిలోనూ ఉంది. దానికి కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. వెళ్ళే పరిస్థితి అయితే నాకు లేదండి, నేను వెళ్ళను కూడా. ఇప్పుడు ఓటుకు నోటు కేసులో మీరు రేవంత్ రెడ్డి మీద కేసు కదా, చంద్రబాబు నాయుడు మీద రేవంత్ రెడ్డి మీద కేసు కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని అంటున్నారు. మరి వాళ్ళు కలిసి వచ్చే అవకాశం ఉంటుందంటారా? నేను ఇంతకుముందే చెప్పానండి, తప్పు ఎవరు చేసినా కూడా అది తప్పేనండి. పైగా సాక్ష్యాధారాలతో దొరికారు. ఇవాళ ఒక పార్టీలో చేరారని చెప్పేసి లేదా నేను ఉన్నారని లేదా నేను పార్టీలో చేరానని చెప్పేసి తప్పు ఉప్పు కాదు కదండి. నేను చేసినా తప్పు తప్పే, ఎవరు చేసినా తప్పు తప్పే. ఆ కేసులు మాత్రం ఓటుకు నోటు కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో 2గా
నేను వేసిన కేసులు కూడా మెర్జ్ అయ్యి ఒకే కేసుగా ఉంది. ఆ రెండు కూడా, ఒకటి చంద్రబాబు నాయుడు గారిని ఓటుకు నోటు కేసులో ముద్దాయిని చేయాలని, రెండవది సిబిఐకి ఆ కేసు దర్యాప్తు అందచేయాలని. ఎందుకంటే తెలంగాణ ఏసీబీ సరిగా దాని ఇన్వెస్టిగేషన్ చేయటం లేదు అనే దాన్ని కూడా గౌరవ సుప్రీంకోర్టు పరిగణలోకి తీసుకుంది. కాబట్టి ఈ రెండు కూడా మెర్జ్ అయ్యి ఒకే కేసుగా ప్రస్తుతం నడుస్తూ ఉందండి. కేసు మాత్రం నేను కంటిన్యూ చేసుకుంటాను. అంటే కేసును మాత్రం ఉపసంహరించుకోను, ఈ కేసును మాత్రం తాను కంటిన్యూ చేస్తాను అంటూ కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి చెప్పారు. సో ఇదొక సంచలనమైనటువంటి కామెంట్స్గా చెప్పవచ్చు. అంటే కాంగ్రెస్ పార్టీలో తాను చేరుతున్నప్పటికీ మొదట ఏ విధంగా అయితే అక్కడ ఆ కేసుకు సంబంధించి రేవంత్ రెడ్డి అలా ముద్దాయిగా ఉన్నారో ఆ కేసుని త్వరితగతిన విచారణ చేయాలంటూ సిబిఐకి అప్పగించాలని తాను వేసిన పిటిషన్, అలాగే చంద్రబాబును కూడా ఇందులో ఇంప్లీట్ చేయాలి, ముద్దాయిగా పరిగణించాలంటూ కూడా మరొక కేసును వేశాను, ఆ కేసు కట్టుబడి ఉంటారంటూ కూడా ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉద్ఘాటించారు. అయితే మరి చూద్దాం, మరి ఈయన భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాక అలాగే చెప్పినటువంటి మాట మీదే ఉంటారా, లేదంటే అక్కడ పరిస్థితులకు తగ్గట్టు ఆ కేసును ఉపసంహరించుకుంటారనేది మరి వేచి చూడాల్సినటువంటి పరిస్థితి. మరొక కామెంట్ కూడా చేశారు. రాజధానికి వ్యతిరేకంగా ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం అమరావతికి వ్యతిరేకంగా 3 రాజధానులకు సంబంధించినటువంటి ఒక అజెండాతో ముందుకు వెళుతుంది. సో అమరావతి రాజధానిని వేరొక చోటకు, అంటే రాజధానిని అమరావతి నుంచి వేరొక చోటకు విశాఖపట్నంకు ప్రస్తుతం వైసీపీ తరలించేటువంటి ప్రయత్నం చేస్తుంది. వైసీపీ ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేస్తుంది. ఇప్పటికే అక్కడ ఆ క్యాంప్ ఆఫీస్ని కూడా రెడీ చేసుకుంది కాబట్టి విశాఖపట్నంలో రుషికొండ ఏరియాలో. సో దీనికి మీరు సమర్థిస్తున్నారా లేదా అని మీడియా వారు అడిగినటువంటి ప్రశ్నకు ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏం సమాధానం ఇచ్చారో చూద్దాం. అదే అంటున్నా ఉందండి, నేను కొత్తగా చేరబోతా ఉన్న పార్టీలు ఇంకా చేరలా. నాకన్నా మరి ఎన్ని ఒడిదుడుగులు ఎదుర్కొంటా కూడా ఆ రోజున ఆ కాంగ్రెస్ పార్టీ పెద్దలు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ప్రకారమే పని చేసుకుంటాం. సార్ ఫస్ట్ ఎమ్మెల్యే మీరే కదా? నేనేనండి, ఆంధ్రప్రదేశ్ నుంచి నేనే. ఇప్పటి వరకు మరి ఇంకెంతమంది వస్తారో ఇదొక ఇంపార్టెంట్ కామెంట్గా చూడాలి మనం. అన్నిటికంటే ముఖ్యమైనటువంటి కామెంట్గా మనం చూడాలి. ఫస్ట్ ఎమ్మెల్యేగా మీరే కదా వెళ్ళేది కాంగ్రెస్ పార్టీలోకి వైఎస్ఆర్సీపీ నుంచి అని అంటే ఎస్ అని సమాధానం ఇచ్చారు. అదేవిధంగా నాతో పాటు ఇంకెంతమంది ఎమ్మెల్యేలు కూడా వస్తారో కూడా వేచి చూడాలి అంటూ కూడా ఆయన కామెంట్ చేశారు. దాన్ని కూడా ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. నేనేనండి, ఆంధ్రప్రదేశ్ నుంచి నేనే. ఇప్పటి వరకు మరి ఇంకెంతమంది వస్తారో నాకైతే ఐడియా లేదు. అంటే ఇప్పుడు వైసీపీలో మీ అమ్మాయి కీలక పాత్రలో ఉంది, నేను యాక్సెప్ట్ చేస్తున్నాను. అంటే అన్నా తమ్ములు అనేది కుటుంబ వ్యవహారానికి సంబంధించి అంతే తప్ప ఒకే కుటుంబంలో ఎంతమంది రకరకాల పార్టీలో లేరండి. కాబట్టి అంటే తన సోదరుడు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నటువంటి ఆళ్ల అయోధ్య రామిరెడ్డి గురించి కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఆయన ప్రస్తుతం వైసీపీలో కీలకంగా ఉన్నారు. ఆయనకి పార్టీకి సంబంధించినటువంటి కొన్ని సమన్వయ బాధ్యతలు కూడా అప్పచెప్పారు. కాబట్టి సో ఆయన సోదరుడిగా ఉన్న, తన కుటుంబ సభ్యుడిగా ఉన్న, పార్టీ అలాగే ఫ్యామిలీ రిలేషన్ అంటూ కూడా వ్యాఖ్యానించారు. సో అసలు పార్టీలో చేరినప్పుడు దీనికి ఖచ్చితంగా ఇప్పుడు అమరావతి గురించి ఆయన ఏం మాట్లాడారో విందాం. పార్టీలో చేరినప్పుడు దీనికి ఖచ్చితంగా దానికి సరైన సమాధానం చెప్తాను, మీరు గుర్తుంచుకొని అడగండి దానికి సంబంధించి. అంటే ఇప్పుడు మీరు రాజధానికి తరలేని దానికి మీరు మద్దతా కాదా? ఏమండి, నేను అదే చెప్తా ఉన్నాను. నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన రోజున మీరు మర్చిపోకుండా ఆ ప్రశ్న అడగండి, నేను కరెక్ట్గా సమాధానం చెప్తాను. అంటే అప్పుడు అమరావతి ఓకే అంటే అది మీరు ఊహించుకుంటే అట్లా అదే అంటున్నా. నేను ఒక పార్టీలో చేరినప్పుడు ఆ పార్టీ లైన్ అండ్ లెంగ్త్, అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు ఏమి చేశారు, జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర మేము ఏం చేయించుకోవాలని అనుకున్నాము, ఏమి చేయించుకోలేకపోయాము, ఇవన్నీ కూడా కలిపి నేను మీకు స్పష్టంగా చెప్తాను. నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత అప్పుడు అంటే అమరావతి రాజధానికి సంబంధించినటువంటి అంశంలో ఆ రాజధానిని వేరే చోటకు తరలించేటువంటి అంశానికి సంబంధించి నేను కాంగ్రెస్ పార్టీలో చేరిన తర్వాత దీనికి నేను మద్దతు తెలుపుతానా లేదంటే వ్యతిరేకిస్తానా అనే దానిపై అప్పుడు నేను సమాధానం చెప్తా ఉంటే కూడా ఆయన దాటవేసేటువంటి ప్రయత్నం చేశారు. సో ఓవరాల్గా మరొక్కసారి మంగళగిరి ఎమ్మెల్యే
ఆళ్ల రామకృష్ణారెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. మరి కాసేపట్లో షర్మిల నేరుగా జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్తున్నారు. తన కుమారుడి వెడ్డింగ్ కార్డుని ఇవ్వబోతున్నారు. తన కుటుంబ సభ్యులతో పాటు వెళ్ళేటువంటి ప్రయత్నం జరుగుతుంది. అయితే వారితో పాటుగా షర్మిల వెంట ఆళ్ల రామకృష్ణారెడ్డి నేను కూడా వెళ్తాను, జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళి ఆ వెడ్డింగ్ కార్డుని ఇచ్చేటువంటి ఆ కార్యక్రమంలో నేను కూడా ఉంటానంటూ కూడా ఆయన చెప్పారు. సో ఓవరాల్గా చూసినట్లయితే ఫస్ట్ ఎమ్మెల్యేని, వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి మొట్టమొదటి ఎమ్మెల్యేని తానేను, కాంగ్రెస్ పార్టీలో చేరేటువంటి ఎమ్మెల్యేను తానేను అంటూ చెప్పారు. అదేవిధంగా ఎంతమంది వస్తారో ఎమ్మెల్యేలో కూడా చూడాల్సినటువంటి పరిస్థితి అంటూ కూడా ఆర్కే చేసినటువంటి కామెంట్స్ ఇవి. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో, కింద ఉన్నటువంటి కామెంట్ బాక్స్లో మీరు తెలియచేయగలరు. థ్యాంక్ యూ సో మచ్.